చాలా మందికి ఇప్పుడు కూడా చెప్పచ్చు మస్తు మందికి చెప్తాను అదే అందుకే తెలుసా అమ్మ ఇటలాందరూ తెలుసా? ఇటలాందరూ తెలుసా? 5 లక్షలు అంతేనా? ఎప్పుడైనా పోయినావా? సార్ని చూసినావా? అంతేనా? చేస్తావా మరి ఇటలాందరికి? మొన్న కూడా మేము అంతేనా? మొన్న ఓట్లలో కూడా మేము చేసాం 50 ఓట్లు ఎన్ని వచ్చినాయి కదా. ఇంకా మా ఇంటి అనుకోళ్ళు మేము నా కొడుకులు అందరూ ఆర్టీసీలో డ్యూటీ. మా పెద్ద కొడుకు రిటర్న్ కూడా రాజవి చేయగుర్తి పువ్వు గుర్తుకి వేసిండట. మా పెద్ద కొడుకు కూడా ఏనాడు నుంచో ఇక్కడ సరే ఆ సానేళ్ళ నుంచి మేము పువ్వు గుర్తుకే వేస్తాము. ఎట్లుంటారు మున్సిపాలిటీ వాళ్ళతో పని మీరు పైసలు ఇచ్చినట్టుగా పని చేయించాలి నాయన. ఇప్పుడు మీరు ఇట్నే పోతారు కదా ఎట్లుంది కొత్తగా. ఇప్పుడు మా ఇంట్లో మా దొంపులు అయింది నీళ్ళు ఆ మూలకి ఎవరికి చెప్పాలి? వాళ్ళు చెవు మీద పెయిన్ లేదు. ఆ మూల నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. మా దొంపులు ఉంది ఆ మీరకుండా వాళ్ళకి ఏం పోతలేదు. అంత మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఐసుకు లేదు. ఇస్తారంటే ఆ ఇల్లు ఇస్తారంటే ఆ పిల్లలు ఏనో చదువుకుంటా ఎన్నో చదువుకుంటాను పోయి. ఇప్పుడు మా ఐసుకు లేకుండా నేను అనారోగ్యంలో పడ్డా వాళ్ళు ఇక ఏదో జరంతా నిన్న కట్టుకుందామంటే ఏమి ఇల్లు ఇస్తారు ఏమి ఇయ్యరా అనేటోళ్ళే కానీ ఇచ్చేటోళ్ళు ఒక్కరు లేరన్నట్టు. మరి ఇప్పుడు కూడా ఈయన బుడ్డపిల్లకు చాక్లెట్లు ఇచ్చి మోసం చేస్తాడు చూడు. అట్లా చేసింది కాంగ్రెస్ అన్ని చాక్లెట్లు ఇస్తున్నా చూడు. బిస్కెట్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అంత మోసం చేసిండు. ఎవరు కాంగ్రెస్ ఇప్పుడు చేసినట్టే కదా 4 నెలలు. మాకు రుణమాఫీ చేస్తారంటే మేము ఎంతో ఆశపడ్డాం. రైతు బంధు వస్తే చేన్లకు ఆశ రైతుండే మాకు చేతగాని వాళ్ళు. ఇక అంత పండు ఇప్పుడు ఈయన ఏం చేసిండు కేసీఆర్ వాళ్ళు ఏమైనా సర్పంచులు వాళ్ళు వీళ్ళు వస్తే అక్కడికి నుంచి అక్కడ అనుకో పండు అని ఇచ్చిండ్రు. నేను పడ్డ ఆపరేషన్ అయింది సీఎం పండు అని. నాకన్నా వెనక సీరు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సర్పంచులు వాళ్ళ మనసులకి ఇచ్చారు. నాకన్నా వెనక సీరు అయిన వాళ్ళకి వచ్చినాయి, నాకు ఇయ్యలేదు. అడిగినా ఇది వస్తే అగొస్తే అన్న ఓట్లు వచ్చినాయి. మాకు చిన్న పైస సాయం చేయలేరు నాయన ఎవ్వరు. ఇక మా తమ్ముడు అడగాలంటే నా వెనక మా తమ్ముడు అనుక అడగాలంటే అడగలేడు, ఆమె అడగాలంటే అడగలేదు. మనకి ఇయ్యరక్క మనకి ఇయ్యరు అది కాదు. మనం పోయి అడుగుడు వేస్ట్, ఏది వేస్ట్ అని అందరికి ఇల్లు వస్తుంది అట్లా. ఒక్కరిని అంత తిప్పలు పెట్టకు అది ఇయ్యరు. ఈ కాగితం తేపో ఆ కాగితం తేపో అంటారు, అది వేస్ట్. మనకి ఇయ్యరు అది కాదు. మరి సార్ ఎవరికి ఇస్తావు? వీళ్ళకే ఇస్తావా? ఈయన తెలుసు కదా ఈయనకే ఇయ్యి సరేనా? ఆమెను అడుగుతాం అలా చేస్తాం. ఆమెను అడుగుతాం బడబడ మాట్లాడుతుంది అని నమ్మకం కదా చేస్తాం. గోడలే తెలుసా ఇటలా అందరూ తెలుసా? ఎత్తావా? అంతేనా? కాదు మీరు చెప్తారు, మీరు మంచి ముచ్చడి చెప్తారు. ఇట్లా ఎవరు మాట్లాడారు కదా మాతోటి, అందుకే సరే వెళ్ళొస్తాం. ఎట్లుంది ఈసారి ఇక్కడ కూర్చున్న కాడ ఫ్రెండ్స్ తో మాట్లాడతాను ఇక్కడ ముసలితో మాట్లాడకున్నా కానీ టీవీలో కనిపిస్తలేదా నాన్న వార్తలు అన్ని? మా ఊడు కూడా వార్తలు వింటాం. ఆడి రేవంత్ రెడ్డిగా మాట్లాడితే కట్ చేస్తాను. నాకు ఓరుడే మిగిలింది దాన్ని కానీ ఏం లేదు. వీడేమో చేసేటోనికి చేసిండు, నింపేటోనికి నింపిండు. ఎవరు? కేసీఆర్. నింపేటోళ్ళు గట్టలప్పలు అయ్యిండ్రు, అందట్ల ఈయన ఇట్లున్నారు. మరి ఈ తాప ఎవరికి ఓట్లేద్దాం అనుకుంటున్నారు? ఇక ఈయనకి పని చేస్తాను కూడా ఈ పెద్ద మనిషి కూడా ఏం చెప్తలేడు. ఎవరు? ఈ బీజేపీ ఆయన చెప్పిండు కదా 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు ఆయన? ఇగో చూడండి ఇది పట్టుకో. చదువుతా. చదవచ్చా నీకు?